రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించాలనేది బీజేపీ టార్గెట్. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలో ఆ దిశగా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో గెలవడమే ప్రధాన టార్గెట్ గా దూకుడు పెంచుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందే రాష్ట్రంలోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుంది బీజేపీ. అదే ఊపులో విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార నగారాలను కూడా మోగించింది. ఇక ప్రధాని మోదీ స్వయంగా 2 రోజులు రాష్ట్రంలో పర్యటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న జరగబోయే బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ భేటీలో రెండో జాబితా అభ్యర్థులపై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలకు ఈ నెల 13న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ హైకమాండ్ సన్నాహాలు చేస్తోంది. సెకండ్ లిస్ట్ లో తెలంగాణ నుండి 5గురిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా 4 స్థానాలను మార్చి చివరి వారంలో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మహబూబాబాద్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, మెదక్ నుంచి రఘునందన్ రావు లేదా అంజరెడ్డి, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు కానీ మాజీ ఎంపీ గణేష్ ను ప్రకటించే అవకాశం ఉంది. నల్గొండ రేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి తప్పుకోవడంతో రామరాజు యాదవ్, రంజిత్ యాదవ్, గొంగిడి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక మెదక్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, గోదావరి అంజరెడ్డి రేసులో ఉన్నారు. 2-3 రోజుల్లో మరోమారు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత 11న బీజేపీ మలివిడత అభ్యర్థుల జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, మెదక్, మహబూబ్ నగర్ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటనలోపు కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని బలమైన నేతలను బీజేపీలో చేర్చుకునే ప్రక్రియను కూడా ఆ పార్టీ ముగింపు దశకు తీసుకువచ్చినట్లు చర్చ జరుగుతోంది. లోక్సభ అభ్యర్థుల ప్రకటనను వీలైనంత త్వరగా ముగించి పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టాలన్నది పార్టీ నాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు సాధించి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలపై కన్నేసింది. ఈ క్రమంలోనే సీతారాం నాయక్ ను కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. సీతారాం నాయక్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైపోయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.